చిన్ని చాయ్ తాగుదామా? పెడుతున్నావా? పెట్టినా? అది మనము టీ బయట తాగుదామా? ఈరోజు నేను నీకు మంచి ట్రీట్ ఇస్తా. నేను కొత్త ప్లేస్ కనిపెట్టాను. పద స్మెల్ ఏదో వస్తుంది. అవేంటే మా నాన్నకు సడన్గా ట్రీట్ ఇస్తున్నావు? రే బోల్డ్ అని మాడిపోయిన పాలగిన్నెలు కడగలరా మీ నాన్న? అప్పుడప్పుడు ఇట్లాంటి ట్రీట్లు అవసరమే. ఈ జుట్టు ఇందే, ఈ ముక్కు ఇందే, ఎందుకో ఈ రెండు కళ్ళు మాత్రం ఈయన కాదనిపిస్తున్నాయి. ఎంతమంది కనిపించిందో చెప్పండి కింద కమెంట్ సెక్షన్లో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. వాట్సాప్ మై రౌడీ బాయ్స్. సో ఎక్కడికి వచ్చామో చూసేస్తున్నారుగా, సూర్మ భూపాలి అనే టీ పాయింట్కి వచ్చేసాము. ఎంత ఎస్థెటిక్గా ఉంటుందో. మొత్తానికి పాలు మాడగొట్టడంతో ఇక్కడికి ట్రీట్కి తీసుకొని రావాల్సి వచ్చింది మా హస్బెండ్ని. సూర్మ భూపాలి అనేది షోలే మూవీలో ఒక క్యారెక్టర్ పేరంట. నాకు కూడా తెలీదు, మా హస్బెండ్ చెప్తున్నారు. మీకు ఎంతమందికి తెలుసో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సరే లోపలికి వెళ్ళి మేము ఏమేమి ఆర్డర్ ఇస్తామో చూద్దాం రండి. उस्मानिया बिस्किट्स, एक जिंजर टी, एक चीज़ गार्लिक ब्रेड दे दीजिए. సో మేము ఆర్డర్ ఇచ్చింది ఇందాక చూసింటారు, బట్ ఇంకోసారి క్లియర్గా చెప్తున్నాను. జింజర్ చాయ్ ఒకటే కింద, ఉస్మానియా బిస్కెట్స్ 3 ఇస్తారు, 20 రూపీస్. ఇందాక జింజర్ చాయ్ 50 రూపీస్ 1 జింజర్ చాయ్. చీజ్ గార్లిక్ బ్రెడ్ చెప్పాము, ఎందుకంటే మేము ఈరోజు లంచ్ ఆల్మోస్ట్ 12కి తిన్నాము. కొంచెం ఆకలిగా అనిపిస్తుందని లైట్ స్నాక్ ఏదైనా తీసుకుంటున్నాము. దీనికంతా మాకు అయిన బిల్లు 209 రూపీస్. నిజంగా చాలా మంచి స్పాట్ యాక్చువల్గా, ఫ్యామిలీతో వచ్చి కాసేపు టీ తాగి. యాంబియన్స్ చాలా బాగుంది, మంచి థాట్తో పెట్టారు. కానీ నాకెందుకో దోమలు కూడా అన్నీ ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇది చెప్తున్నాను అంటే, ఓనర్స్ దాకా ఎప్పుడైనా ఈ వీడియో వెళ్తే పిల్లలు వచ్చి చాలామంది ఆడుకుంటున్నారు, దాని మీద కేర్ తీసుకుంటారని చెప్తున్నాను. ఎందుకంటే అత్తాపూర్లో చాలా పెద్ద నాలా అంటాం కదా, దాన్ని మూసి ఉంది. సో దానివల్ల భయంకరమైన దోమలు ఉంటాయి. సో ఇంత ఓపెన్ స్పేస్లో దోమలు ఉండడము క్వైట్ కామన్. కాకపోతే పిల్లలు ఉన్న చోట నాకు మస్కిటోస్ ఉన్నాయంటే భయం అనిపిస్తూ ఉంటుంది. సో ఓనర్స్, ఇఫ్ యూ సీ దిస్ వీడియో, ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఐఎమ్ రియల్లీ లవింగ్ దిస్ ప్లేస్. మేము ఆర్డర్ ఇచ్చిన చీజ్ గార్లిక్ బ్రెడ్ వచ్చింది. ప్రైసింగ్ వచ్చేసి 140 రూపీస్ ఉంటే నేను అనుకున్నాను బయటలాగా ఒక 4 పీసెస్ వస్తాయి అనుకున్నా. ఇక్కడ ఎలా ఉందంటే థిన్ స్లైస్, బట్ ఎన్ని పీసెస్ ఇచ్చారో కౌంట్ చేస్తాను. 1 2 3 4 5 6. సో బయట దాంతో కంపేర్ చేస్తే థిన్ స్లైస్ అండ్ 6 పీసెస్ వచ్చాయి. నాకెందుకో వాల్యూ ఫర్ మనీలో చూస్తే వర్త్ అనిపిస్తుంది. కెచప్లో డిప్, సో మన పిజ్జా హట్ లేదా ఇంకో చోట ఎక్కడైనా చీజ్ గార్లిక్ బ్రెడ్స్ ఎలా ఉంటాయో దానికి క్వైట్ ఆపోజిట్లో ఉంది. ఇది మన ఇండియన్ అంటే మసాలా లాగా ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లాక్గా అది చాట్ మసాలా తెలిసిపోతుంది. ఇదిగోండి, మనం అసలు చీజ్ గార్లిక్ బ్రెడ్ కాదు, చాట్ మిక్స్డ్ బ్రెడ్ తింటున్న ఫీలింగ్ నాకు వస్తుంది. ఐ కెన్ రేట్ ఇట్ సంథింగ్ అరౌండ్ 3 out of 5. అంత ఖాస్ ఏం లేదు. ఉన్నది ఉన్నట్టుగా లేకుండా ఇలా యాడమ్స్ చేయడం వల్ల కొన్నిసార్లు నాలాంటి వాళ్ళకి టేస్ట్ బడ్స్కి ఎక్కదు, కొంతమందికి నచ్చచ్చు, నాకైతే. నువ్వు అన్నది కరెక్టే, కొంచెం చాట్ మసాలా ఎక్కువైపోయి ఉప్పుగా పుల్లగా తగులుతుంది. ఇది చీజ్ గార్లిక్ చీజ్ తిన్నట్టు లేదు. మేబీ దేశీ చైనీస్ లాగా ఇది దేశీ గార్లిక్ బ్రెడ్ ఏమో.
బేసిక్గా నేను టీలో బిస్కెట్ ముంచుకొని తినే కేటగిరీలోకి రాను. నాకు టీతో పాటు ఏదైనా హాట్ సంథింగ్ లైక్ మిక్చర్, సమోసా ఆ టైప్ క్యాండిడేట్ని. సో ఇది డిప్ చేసుకొని తినే బాధ్యత నేను మా హస్బెండ్కే ఇస్తున్నా. నేను జస్ట్ టీ ఎలా ఉందో చెప్తాను. ఏదో స్టీమ్ చేసి కప్పునంతా క్లీన్ చేశారు, కానీ 50 రూపీస్కి కప్పు క్లీనింగ్ మీద పెట్టే దృష్టి కొంచెం టీ ప్రిపరేషన్లో పెట్టుంటే బాగుండు. చాలా వాటరీగా అనిపిస్తుంది నాకు టీ. డిస్కరేజ్ చేస్తున్నాను కాదు, టీ అనేది ఒక వైబ్. ఈవినింగ్స్ ఎస్పెషల్లీ 5 అవ్వగానే టీ 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 అని చెప్తుంటుంది నాకు నా నర్వస్ సిస్టమ్. అది కొంచెం డిసప్పాయింట్ అయింది, బట్ ఇట్స్ ఓకే. నాకు ఒక 2-3 సిప్స్ వేడివేడిగా అలా వెళ్తే సాటిస్ఫై అయిపోతా. అంటే కొంచెం డిసప్పాయింట్ చేసింది. పర్లే, బాగానే ఉంది. టీ కొంచెం కుడ్ బి బెటర్, యావరేజ్, pretty యావరేజ్. బిస్కెట్స్ ఆర్ 4, టీ ఈస్ 3. యా, బిస్కెట్స్ ఆర్ గుడ్. మా హస్బెండ్కి టీ అండ్ నాకు మా హస్బెండ్కి టీ పెద్దగా నచ్చలేదు. నేను బిస్కెట్ని టీలో డిప్ చేసుకొని తినలేదు, కానీ సపరేట్గా జస్ట్ ఒక బైట్ చూశాను. బిస్కెట్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నాకైతే బిస్కెట్స్ మాత్రం 5 out of 5, టీ మాత్రం 3 out of 5. సో అది మా సుర్మా భూపాలి టీ హ్యాంగ్అవుట్ రివ్యూ. ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఉస్మానియా బిస్కెట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, మా హస్బెండ్కి పెద్దగా నచ్చలేదు. కమింగ్ టు అంబియన్స్, నేను నిజంగా చెప్తున్నా, వాళ్ళ ఎఫర్ట్స్కి, వాళ్ళ థాట్కి నేనైతే హ్యాట్స్ ఆఫ్. అసలు వాళ్ళకి ఎందుకు అనిపించిందో ఇంత మంచి స్పేస్ని ఇలాగ చేయాలి అని. మంచి హ్యాంగ్అవుట్స్ ప్లేస్. మేబీ ఈవినింగ్స్ ఫ్రెండ్స్తో కానీ వస్తే ఆల్మోస్ట్ 2-3 hours అలా వెళ్ళిపోద్ది. దానికైతే నేను 5 out of 5 చెప్తాను. అంబియన్స్, వాల్యూ ఫర్ మనీ అగైన్ 3 out of 5. లొకేషన్ వచ్చేసి సిరిమల నగర్ కాలనీ, నలంద నగర్, అత్తాపూర్. ఎవరైనా హ్యాంగ్అవుట్ అవ్వాలి, చిల్ అవ్వాలి, ఒక 1-2 hours ఫ్రెండ్స్తో అలా చిట్చాట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా వచ్చేయచ్చు. ఫుడ్ మాత్రం నా టేస్ట్కి నాకు అవ్వాలా నచ్చాయి. మేబీ కొంతమందికి మీకు నచ్చచ్చు, రండి ట్రై చేయండి. ఎప్పుడు ఫుడ్ అవుట్లెట్స్ని నాకు డిమోటివేట్ చేయడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే దాని వెనకాల ఎంత ఎఫర్ట్ ఉంటుందో మాకు చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. మళ్ళీ ఈ చిన్న ఫీడ్బ్యాక్స్ ఇవి చెప్పడం కూడా ఎప్పుడైనా ఓనర్స్ దాకా వెళ్తే వాళ్ళు రెక్టిఫై చేసుకొని దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటారు అని. ఎందుకంటే ఎన్నో క్రోర్స్ పెట్టింటారు దీని వెనకాల. ఆల్ ద బెస్ట్ టు ది ఓనర్. వీడియో క్లోజ్ చేసే ముందు వరుణ్ ఒకసారి అటు ప్యాన్ చేయవా? అతన్ని ఎవరో కనిపెట్టారా, మన పుష్పరాజుకి మెల్ల కన్ను. సరే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ లైక్స్, మీ షేర్స్ నాకు చాలా బూస్టింగ్ ఇస్తాయి. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ విత్ యువర్ సబ్స్క్రిప్షన్. బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.